గిరిజనులంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అత్యంత అభిమానమని తిరుపతి పార్లమెంట్ టీడీపీ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న గిరిజన కాలనీలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వర్షాలు, చలికాలం దృష్టిలో ఉంచుకుని గిరిజనుల కోసం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి పంపిన దుప్పట్లను టీడీపీ నాయకులు గిరిజనుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ, సందర్భం ఏదైనా తమ నాయకులు సోమిరెడ్డికి గిరిజనులకు సహాయం చేయాలనే ఆలోచన ఉంటుందని చెప్పారు. మొన్న దీపావళికి టపాసులు, మిఠాయిలు పంపిణీ చేశారని, నేడు చలికాలం దృష్టిలో ఉంచుకుని దుప్పట్ల పంపిణీ చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలూరు విష్ణువర్ధన్ రావు, టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాసులు, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, పసుపులేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మదేవం సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి గిరిజన కాలనీకి మన ప్రీతమ నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఈ వర్షాకాలం చలికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళకి దుప్పట్లు పంపించడం జరిగింది. గిరిజన కుటుంబాలకి దాదాపుగా మంచి నాణ్యమైన దుప్పట్లు చంద్రమోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. వారు ఎప్పుడు కూడా గిరిజన కాలనీల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళు పేదవారని, అమాయకులని చెప్పి గిరిజనుల్ని ప్రత్యేక దృష్టితో అన్ని గిరిజన కాలనీల్లో కూడా ఈరోజు మా ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన బాగోగుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మన ముత్తుకూరు మండలంలో చిన్న గిరిజన కాలనీ పైనాపురం దగ్గర, అది కూడా ఎమ్మెల్యే గారు దత్తత తీసుకోవడం జరిగింది. గతసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మల్లికార్జునపురం తోటపల్లిగూడ మండలంలో ఆ యొక్క విలేజ్ని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈరోజు P4 పథకం కింద కంపెనీల వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఈ యొక్క సరకాయపూడి రోడ్ సబ్స్టేషన్ సంఘం గిరిజన కాలనీకి జెమినీ కంపెనీ వాళ్ళ ద్వారా ఆ కాలనీలో రోడ్లు వేయడం కానీ, తర్వాత అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వాళ్ళని మాట్లాడి వాళ్ళని ఒప్పించడం జరిగింది. దాదాపుగా 96 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడానికి కూడా వారు యొక్క సహకారంతో, వాళ్ళ సూచనతో, వారి యొక్క ఆదేశాలతో ఆ కంపెనీ వాళ్ళు చేపట్టడం జరుగుతుంది. అనేక కాలనీల్లో కూడా ఆయన మనస్తత్వం ఏంటంటే, చంద్రమోహన్ రెడ్డి గారు కారులో వెళ్తున్నారు, ఒక దగ్గర ఒక గిరిజనులు ఉన్నారు, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని ఆపి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయడం, దాదాపుగా ఇది ఒక 20-30 సంవత్సరాల నుంచి ఆయన ఆ విధంగా చేస్తున్న. గిరిజనులంటే అత్యంత అమితమైన అభిమానం ఉంది కాబట్టి ఆ విధంగా ఆయన చేస్తున్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, గిరిజనుల సమస్యల మీద కూడా మీరు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏమేం కావాలనో ఆ సదుపాయాలన్నీ కల్పిస్తాము. ఆ సమస్యలు ఏమన్నా ఉంటే నా దృష్టికి తెమ్మని చెప్పి కూడా మాకు ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. వారి ఆదేశాలను పాటిస్తూ ఆ గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క సమస్యలు తీర్చేందుకు ఎమ్మెల్యే గారి సహకారంతో మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.